మద్యం ధరలు మళ్లీ పెరిగాయి. మందుబాబులకు తెలంగాణ మరో షాక్ ఇచ్చింది. మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి చేదు వార్త అందించింది. ఇప్పటికే బీర్ల ధరలు పెరిగిన సంగతి మరవక ముందే ఇప్పుడు మద్యం ధరలు పెంపుతో మందుబాబులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం క్వార్టర్ బాటిల్ పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్ పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచింది. దీంతో ఇప్పటికే ఖరీదైన మద్యం మరింత ఖరీదైనది అవుతుంది. ఈ ధరల పెంపుతో ప్రభుత్వం ఖజానాకు గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అధికార లెక్కల ప్రకారం ఈ ధరల మార్పుల వల్ల రాష్ట్రానికి నెలకు 160 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ఏడాదికి సుమారు 1900 కోట్లు అదనపు ఆదాయాన్ని చేస్తుంది. ప్రభుత్వం ఆర్థిక లోటు, బడ్జీ సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చీప్ లిక్కర్ ధరలు మాత్రమే ఈసారి ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ఇందుకు నిపుణుల విశ్లేషణ ఏమిటంటే, ఈ విభాగానికి చెందిన వినియోగదారులు ఎక్కువగా దిగువ స్థాయి ప్రజలే కావడం వల్ల వారికి భారం కాకుండా చూడటమే ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ఆలోచన. అయినా మద్యం ధరల పెంపుతో మద్య విభాగం మొత్తం మీద వినియోగంలో ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు సామాజికంగా కూడా ఈ ధరల పెంపు చర్చనీయాంశంగా మారింది.